హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు కొనకల్లా. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న పంచ్ అనే చిన్న మంకీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. చిన్న పిల్లని పుట్టిన వెంటనే అమ్మ వదిలేస్తే ఆ పిల్లకి ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం చిన్న వయసులో ఉన్నప్పుడు భయపడితే ఫస్ట్ పిలిచేది అమ్మ అనే కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు పిలిచినా ఆ అమ్మ రాలేదు అంటే, నిన్నెత్తుకొని ఆదరించకపోతే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? పంచ్ అనే మంకీ స్టోరీ కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. చిన్నపిల్లకి అమ్మ స్మెల్, అమ్మ టచ్, అమ్మ వాయిస్ అనేది ఒక సెక్యూరిటీ. కానీ ఆ చిన్న మంకీకి ఆ సెక్యూరిటీ లేదు. పుట్టిన వెంటనే వాళ్ళ అమ్మ వదిలేసింది. నేను మనుషుల్లోనే ఇలా అనుకున్నా, కానీ జంతువుల్లో కూడా ఇలానే ఉంటుందని నాకిప్పుడే తెలిసింది. చిన్న మంకీ లోన్లీగా ఉండడం చూసి అక్కడ జూ కీపర్స్ దాన్ని కేర్ చేశారు. ఎంత కేర్ చేసినా గానీ అమ్మ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు కదా. నాకు తెలిసి అందరి లైఫ్లో పుట్టగానే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది అమ్మ మాత్రమే. ఆ అమ్మే వదిలేస్తే, ఆ చిన్న కోతిని అమ్మ వదిలేసిన తర్వాత చాలా లోన్లీగా కనిపించడం చూసి దానికి ఒక మెత్తగా ఉండే బొమ్మనిచ్చారు. ఆ బొమ్మని అమ్మలాగా టైట్గా హగ్ చేసుకొని తిరుగుతుంది. తనకెప్పుడైనా భయం వేస్తే ఆ బొమ్మ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఎవరైనా దానిని ఇగ్నోర్ చేసినా లేక వేరే మంకీ యాక్సెప్ట్ చేయలేకపోయినా ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. పక్క జంతువులు ఇవ్వలేని కంఫర్ట్ దానికి ఆ బొమ్మ ఇచ్చింది. మనం చూస్తే క్యూట్గా అనిపిస్తుంది, కానీ ఆ హగ్లో ఎంత లోన్లీనెస్ ఉందో ఆలోచించారా? చిన్న పిల్లలకి అమ్మ వదిలేస్తే ప్రతిరోజు జీవించడం కాకుండా ఎమోషనల్లీ స్ట్రగుల్ అవుతుంది. పంచ్ అనే చిన్న మంకీ స్టోరీ మనకొక లెసన్ చెప్తుంది. ప్రేమ, కేర్, ఎఫెక్షన్ అంటే ఎంత పవర్ఫుల్లో. చిన్న ప్రాణం కూడా దాన్ని మిస్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.